బంతి పూలు తీసుకుందాం, ఎర్రబంతి పచ్చబంతి, ఎర్రబంతి పచ్చబంతి అవన్నీ తీసుకుని మూట కట్టుకొని పోదాము. ఇక లొల్ల ఆయన పిర్రల బారు అయితే పిర్రల బారు అయితే ఆయన తెంపుకొని వస్తాడు. మీరు ఏం కళ్ళు నెత్తుకొచ్చింది అంతే, ఇంత అహంకారం అయింది నాకు అర్థం కాదు. పోతున్నా సార్, పోతున్నా. ఏమో బామడిది ఎట్లా పోలనేమో. ఓ ఎలానా ఓలే ఆగు అడుగుతావు అనుకో. ఇదేంద్రు నా ఎమ్మడి పడతాడు. రాత్రి ఏమన్నావు నువ్వు? పొద్దుగాల పోదాం రామన్నావా లేదా? పొద్దుగాల పోదాం రామన్నావు కానీ ఇంటికాడ నాకు మా అక్క ఉన్నది, దాని బట్టలు ఉతికి, దాని గుడ్డలు ఉతికి, దాని లంగాలు ఉతికి ఇగో ఇవాళ బతుకమ్మ పండుగ అని బతుకమ్మ పువ్వు కానీ తోలితే ఏం చేయాలి? ఎక్కడ పోయిన పువ్వు కనబడతలేదు. ఓనా ఇంకో తంగిడి పువ్వు తీసుకుందాం, గునుగు తీసుకుందాం, బంతి పూలు తీసుకుందాం, ఎర్రబంతి పచ్చబంతి అవన్నీ తీసుకుని మూట కట్టుకొని పోదాము. నా ఏమే అయ్యా నీతో నొత్తి పొద్దుకినట్టే ఇంటికాడున్న దోగొండ దొరసాని నిప్పులా ఉప్పు వేసినట్టే చిట్టపట్ట ఎగురుతుంది. నాకు ఇంటికాడ ఇంకా బాసనది ఉన్నది, ఆకిలి ఉక్కేది ఉన్నది, మస్తు పన్నది రాము. బావికాడ ఇంకా పెండ తీయాలి, బర్రెలకు నీళ్లు పెట్టలేదు, గడ్డి వేయలేదు, నాకు మస్తు పన్నది. నేను ఇట్లా పోయి గడగడ 8 సార్లు ఏమంటు నాకు గునుగు కోసుకొని దాదాపు 4 బంతి పూలును 4 తంగేడి పూలు తెంపుకొని అయినా వెళ్ళాయా ఒక్క తీసుకుపోయి ఏం చదువు నా ఇంట్లో ఎవరు చెప్పు. అదేదో తంగడి పువ్వులు కానీ బంతి పువ్వులు కానీ గునుగు కానీ నువ్వు ఒక్కడే కష్టపడతావు అక్కకు, నేను కూడా తీసుకొస్తాపా. అవురా బామది రాత్రి ఏం తిన్నా? నల్లి బొక్క అందుకే నందగతి కట్టింది బావా. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి బావా? ఇదిగో ఇది సరిపోతుందా, ఇంకోటి కావాలనా? ఇలా కానించే వాళ్ళ కాదురా, నువ్వు గాల బంతి పూలు తెంపిటోళ్ళు వెనుక పోయి తెంపురా అంటానంటే మళ్ళీ నాయనకనే మళ్ళీ పడుతున్నావు. ఇక లొల్ల ఆయన పిర్రల బారు అయితే ఆయన తెంపుకొని వస్తాడు. సనవిల తలివి సీదులకు వచ్చాడు తెంపుతావు అమ్మ గునుగు. మీ అన్ననో మీ నాయన తోలిస్తే తెంపుకొని రారా? చిన్నప్పటి నుంచి నా చేతులతోటే బంతి పూలు తెంపుతా అక్క, నా చేతులతోటే తెంపుతా, గునుగు పువ్వు తెంపుతా, తంగేడు పువ్వు తెంపి నా చేతులతోటే బతుకమ్మ వేరితే నాకు మంచిగా అనిపిస్తుంది. వాయమ్మో, నీవు నిజంగా నీ విద్య అంతున్నప్పటి సంది శాస్త్రం అంతున్నప్పటి సంది గౌరమ్మను ఈ పిల్లని వేరుస్తుందమ్మా. అవునా? అందుకంట అని గౌరమ్మ సొంటి పిల్ల పుట్టింది. బాగుండారు ఏమాయ కొమరమ్మ పలకరియకుండా అని అంతకు నీవే ఉరుకుతుండవు. పెద్దమ్మ అన్నట్టు ఏ ఉరుకుడే ఆ ఉరుకుడు అంటారు అనుకుంటున్నారు. ఓ బిడ్డ, అక్కలు చెల్లెలు బావలు మరదలు మరదలు మనమలు మనమరాలు యారాలు సంతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు అందరూ బాగుండరా? బిడ్డ దసరా పండుగ వస్తున్నది. బతుకమ్మ ఉయ్యాలో మా ఊరి బతుకమ్మ ఉయ్యాలో, సక్కని కొమరమ్మ ఉయ్యాలో, సుక్కోలే ఉన్నది ఉయ్యాలో. వాయమ్మ కొమరమ్మ అంటే బతుకమ్మను పట్టుకున్న గౌరమ్మ లెక్కుంటా అందగ్గుంటా. మీకు తెలుసు నాకు తెలుసు. ఇక మాదయ్య కూడా పిల్ల కూడా నా ఇంకా అనొద్దు కానీ నా ఉత్సవం వచ్చినట్టున్నదిరా. నేను ఎట్ట ఏం చేస్తాను చేస్తుంది పిల్ల సరకుండా దాని మనసు నా మనసు ఒకటే. కాకపోతే అది మోహన్ సంసారం చేస్తున్నది పిల్లలుగా అన్నది. నేను మోహన్ సంసారం చేస్తలేను, పిల్లలుగా అనలేను. దునియాని నైపిస్తున్నా, మురిపిస్తున్నా, ఏడిపిస్తున్నా, తుడిపిస్తున్నా. బిడ్డ వాయమ్మ గునుగు అన్నది ఎంపుకోతాం పర్రి మాట్లాడుకుంటుంటే పొద్దు పోదా, మన పాటలు పాడాలి, ఆటలు ఆడాలి. గౌరమ్మ అంటే అమ్మవారి. అమ్మో నా బంగారు కొండ. గౌరమ్మ అంటే అమ్మవారు. ఇగో ఈడు ఉండదు కదా మీ అమ్మవారు. దా పోదా. రామ్ గారిని ఇలా కల పండుగ అయినట్టు 5 మంది పైరు ఇచ్చిండ్రు. 25 కిలోలు వాళ్ళకి పోతాయి. ఇంకా 25 కిలోలు పువ్వులు ఎక్కువ దింపుకుపోతా. పువ్వులు అమ్ముకుంటా. 1 కిలో పువ్వులు 200 కిలోని అమ్ముతా. నాకు మస్తు పైసలు. కొడుకులు ఎట్లా దావతిస్తా అని చెప్పిన వాళ్ళకు. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఈ పూలు అమ్ముకొని పైరు చేస్తే వాళ్ళకి దావతిస్తే అయిపోయా.
నాయన తెంపుకుంటే నాయన దప్పదప్ప పూలు ఏం పూలు పోయా బంగారం లెక్క ఆయన మంచిగా నాయన ఎవరా కర్రీవాడు ఒకటే గులుగుతాను మంది వస్తారు వాళ్ళు చేనులు వస్తారు తెంపురా దవరా తెంపు ఏ చేయను భయపడి వెళ్ళాయి నాకు తెంపురా అయ్యా తెంపు కర్రె మొక్కం వేసుకొని కాకి మొక్కం కర్రె మొక్కం వేసుకొని కాకి మొక్కం సరే సర్లే అన్నీ పొద్దు వాళ్ళు చూసుకున్నాడు రా ఏమో పురుగు పూసి ఉంటుంది ఇంటికాడ రా అంటే కథ పడుతుంది అవలేగా ఓ కొడుకులారా పొద్దుగా శని మొత్తం నాశనం చేస్తారు కదా అవి కొడుకులారా వస్తున్నారు మీ పని చెప్తా ఎవడైనా వస్తే మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంది మనమేమో ఇద్దరం బాగానే ఉన్న ఉరకగలుగుతారులే కానీ వాళ్ళిద్దరి పరిస్థితి అర్థమవుతుంది పులిపిండిగా బాబర్ది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఈ పూల వాసన కంటే వాన వాసన ఎక్కువైంది రో ఏం తిని తెచ్చినవరా నాయన ఎవరిని అడిగినా ఎందుకు తెంపుతున్నావు పూలు అయ్యా బతుకమ్మ పండుగ అయ్యా 4 పూలు తెంపుకోని వచ్చినా బతుకమ్మ పండుగ 4 పూలు తెంపుకోమని వచ్చినావు ఇది ఎవరిని అడిగేది లేదు చేను పుణ్యానికి వచ్చింది తీసుకొని పోతే అయిపోతుంది తెంపుకున్నాక ఇంటికి వచ్చి చెప్దాం అనుకున్నారు నాయన తెంపుకున్నాక తిన్నాక వచ్చి ఎరిగినాక చెప్తావు అయ్యో సరే సర్లే పూలు ఇంట్లో మన 4 పూలు తెంపుకొని కొడుతున్నాడు కొడుతున్నారు ఇంట్లో నా ఇంకా వచ్చినండి అవసరమా బయటికి వెళ్ళి చేను దొక్క కొడుకు చెట్టు ఖరాబ్ అయిందంటే పలుగుతాయి ఒక్కొక్కని ఏ బయటికి వెళ్ళండి బయటికి మనిషి అయినా వచ్చారా మీరు మనిషి అయినా వచ్చారా మీరు ఏం కన్ను నెత్తికొచ్చినాయి అంతే ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు పోతున్నా సార్ పోతున్నా బయటికి వెళ్ళి కొడుకులారా పుణ్యాంగం అరసేను పుణ్యాంగం అరసేను వేలు తెస్తే కొడుకులారా దొంగ కొడుకులారా అడిగి అనుకుంటే అబే బయటికి నాడు చేను ఖరాబ్ కొడుకులారా చెప్తున్నా మంచి మర్యాద చెప్తున్నా ఓ దున్నపోతుకు మొక్కలు దున్నపోతులు కొడుకులారా అందరు మొక్కలు చూసినా ఊళ్ళోకి వచ్చినా ఒక్కొక్కరి వాళ్ళ కొడుకులారా చెప్తున్నా మంచి మర్యాదతో చెప్తున్నా కొడుకులారా ఒక ఏడుకోయినాక పొద్దున్న లేచి చూసుకోవాలా తోట నువ్వు పెట్టినట్టు తోట పెట్టినట్టు సింగారం చూసుకోవాలి దాన్ని కాపలా కాసుకోవాలి కదా నువ్వు ఉన్నావు కదరా నేను చెప్పిన కదా ఎవరైనా వస్తే చూడమని చెప్తున్నా కదా కాక నేను షాద్నర్ వచ్చేలోపు చూసుకోవాలి కాక జరా పండుగ టైం కదా ఎవరు వస్తారు ఎవరు తెంపుకోవద్దో తెలియదు కదా మనకు నేను అందరినీ మొక్కలు చూసినా కానీ గుర్తుపడతాను నేను కానీ గుర్తుపట్టి చెప్తావా అందరు తెలిసిన వాళ్ళే కొడుకులు వేరే ఊరు కాదు తెలిసిన వాళ్ళే ఊళ్ళే కాదు నేను చెప్తా కొడుకుల పని చెప్తాను కొడుకులు పోదాంపా పంచాయతీ కాడ కూర్చొని పెడదాం వాళ్ళందరూ అమ్మో సీదేంది గంతగారం ఉండదు మాధవి గింత అడవిలకు గా సన్న వీళ్ళని తీసుకొని ఆడికొస్తావే పిల్ల ఆగమైపోతుంది అడవి పందులు ఉంటాయి అందులో సనియాన్ జాతను ఆడుకుంటది మన ఇద్దరం పోయి తెంపుకోతాము సనే నేను తెంపుకొని వస్తాను ఆయన గునుగు నువ్వు జరగి పిల్లని పెట్టుకొని ఆడిపి బిడ్డ కానీ సంచేది అమ్మో సంచి లేకున్నా సార్ రాగి తువాలు ఉండదు ఆ తువాలు ఇట్లా మోపలాక కట్టుకొని వస్తా కానీ ఆ ఎక్కకి కూడా సంచేది నేను కొబ్బరి పెట్టుకొస్తా సార్ ఎందుకు అమ్మా ఇద్దరికి సరిపోదా ఏం చెప్తున్నావా అమ్మా ఈయనే ఉండు పిల్లని ఆడిపించుకుంటుండు మళ్ళా పిల్లనికి ఇచ్చావు గీన నీవు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది దా అమ్మా పిల్లను మీ అమ్మ తాను వేసి రాక నీవు సంకర పెట్టుకొని వస్తారేమ్మా అక్క కింద పడేవు ఏం సీదే మా ఇల్లుగానికి చెప్పిన పంది లేకుంటావురా బాడకా బంతి పూలు నేను తెంపుకొని వస్తా జర పోరా గా సీదులకు పోయిగింత తెంపుకరా పోరా మంచి గౌరమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంట అని ఈ సీదులకు వాయమ్మో పందులు అన్నట్టుండే పందులు ఉంటాయా అక్క అమ్మ బాబాయ్ మరి ఏముంటాయి పనికి మాలిన దానవు పాములు ఉంటాయి పందులు ఉంటాయి పెద్ద సీదు తుప్పున్నారు ఆయన చేను ఆయనకు ముడ్డిగాడు కోనికి కూడా టైం ఉండదు వాళ్ళ మనమడు సంతగాడు అంటాడు ఆయనకున్న రుబాబు ఎవరికి లేదు ఇల్ల ఇంత బాగుంది పూలు దెబ్బ తెంపుకుపోతాను ఆయన లేట్ అయితే నా మీద పోమంటుంది మా అక్కకి మస్తు ఇష్టం తంగేడు పూలు అంటే బతుకమ్మకు తంగేడు పువ్వే మెయిన్ మంచిగా పెట్టి మంచిగా వేసి బతుకమ్మని పెద్దగా వేసుకొని నెత్తిలో పెట్టుకొని టింగా 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 మా అక్క పోతే మస్తు అనిపిస్తుంది ఎంత అందంగా ఉంటుంది మా అక్క అరే తెంపురా తెంపు మీ అక్కకి తెంపుతున్నావా బతుకమ్మకి తెంపుతున్నావా
మా బంగారం అసంటి మా అక్క ఆ, బతుకమ్మ ఎత్తుకుంటే గౌరమ్మ లెక్క కనబడుతుంది. అది కూడా కరెక్టే. మా అక్క చీర కడితే మస్తు అందంగా కొడుతుంది. తెంపు కానీ మళ్ళీ ఆడ గునుగుప్పులు అయిపోతాయంటేనే ఊరందరూ అనే ఉన్నారు. మాధవి, ఆ అక్క మీ అత్తమామ మంచిగా చూసుకుంటుండరా? మంచిగానే చూసుకుంటారు అక్క. వాయమ్మ పువ్వు చిన్నగా ఉండదు, పెద్ద పెద్ద పువ్వు అయితే జర మంచిగా వందుతుంది బాగా గౌరమ్మకు. జర పెద్ద పెద్ద పువ్వులు అని తెంపు. అక్క ఈ తెంపని కొత్తలేదక్క, చేతులన్నీ ఎర్రగైనాయి. నీవు కొడవలు తీసుకొని రావా మాధవి? కొడవలు లేకపోతే ఎట్లా తెంపుతావే నువ్వు గునుగు పువ్వు? నేను అంటే మోటు మంచిని గట్టి ఇట్లా వట్టి కంది చెట్లు కాదు యాప చెట్లను కూడా వీక్తా. నేను సోరతానమ్మా, రాళ్ళు దౌడకేసినామంటే పర్ర పర్ర నములుతుంది, పర్ర పర్ర నములుతుంది, పిండి పిండి వేస్తుంది. ఒక్కేసి పువ్వేసి సందమామ జాములాయ సందమామ. ఇప్పటి పిల్లలకు పాడరాదేమ్మా. డీసెల్ పెట్టుకొని డిచ్చుకు 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 గొలమలమ్మ కోడలమ్మ గొలమలమ్మ కోడలమ్మ అంటాని ఒక్కటే మొత్తుకుంటారు. ఇదేనా ఎక్కడ పోతే అక్కడ వస్తుంది. అమ్మా గుణపోది ఎంపుతున్నాడు, నేను కనిపించిన అనుకో ఇక నా నాన్న మాటలు అంట. ఈ సంగతి చెప్తా, ఇలా ఉత్సవోసుకోవాలి బిడ్డాడు. అమ్మ బాబాయ్ బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. తెల్లారంగ తెల్లారటల్లకే పిల్ల పూసినవు మా తల్లి. ఓ పిల్ల అందరూ సప్పుడు వస్తున్నది. అక్క నన్ను వదిలేసిపోతా. ఉరికిరావే పిల్ల. ఓ పిల్ల రావే, ఇట్లా మన పోయినే. నన్ను వదిలేసి అక్క ఒక్కదాన్ని. బిడ్డ నాతో పెట్టుకుంటావా? ఉత్సవోసుకొని ఉరుకుంది. లేకపోతే నేను ఏడిపోతేనే ఎంబడే వస్తుంది. ఏడిపోతే అక్కడికి ఆ పిల్లం వచ్చినట్టే వస్తుంది. బిడ్డ ఎట్లా అయింది? మంచిగా అయిందిలే. చూద్దాం ఇక. ఏమన్నా కొట్టేనా నిన్ను తిరిగాడు? మంచిగా వచ్చిందమ్మా, మంచిగా కొట్టిడు. కర్రకు కొట్టిండే అమ్మా. కర్రకు కొట్టిండే సూర్యాడు మంచిగా కొట్టింది. ఆయన చిన్న కొట్టుడు కొట్టలే. ఎవరు రైళ్ళు అమ్మో ఈ పాడుకుంటా మనం ఏం పాడుకోమరు ఒకరు వాళ్ళు ఎక్కడికి వచ్చిండ్రు. అక్కడ వాడు కుక్కలకు వారు. ఏందక్క చేనుల పందులు జరిగినాయని ఉరికొస్తే బాటెమ్మలు వచ్చి ఏనుగులకు గుద్దుకుంటివి. నిజాగరే ఎల్లయ్యా ఏందిరా అడిగి పందుల బాధకు మేము ఊరికొస్తే నిజంగా ఏరుగులాట వచ్చినట్టు వచ్చిర్రు. లేవరి బాగా లేవరి పత్తి సైడ్లోకి వెళ్ళి గౌడు బరి ఉరికొచ్చి దున్నపతి గుద్దాడు కూస్తే నేను ఎల్లెలకలు పడితే నడువులా సన్నముండవు పోరడవు నేను గమక్కని ఇట్లా గుద్దా ఏమా నిర్గనా లేవు నీ తాను ఏం లేవు అందరికి తెలుసు లేవు ఉన్నట్టే చేస్తావు అబ్బా. నీవు రాజేశగాడు ఈ కర్యోడు ఆ మధుగాడు అందరు కలిసి బంతి పూలకు తంగిడి పూలకు తోలిచ్చిన కదా. నేను ఒక్కదానికి ఇట్లా సనియాన్ని తోలుకొని వస్తున్నా బిడ్డ. వస్తుంటే ఈ పొల కలిసింది.
అక్క అక్క ఏడుకోతున్నావు అన్నది అంటే మాదావి నేను తుప్పున్నారాయన చేనులకు పోయి ఇంత గునుగు తెంపుకోతామంటా అని పోతుండే బతుకమ్మ కాంటాని అక్క నేను వస్తా అంటాను సకల పిల్లని వేసుకొని వచ్చింది అంతనే కదా చెల్లె తప్పే చెప్పాలి అసలు కథ చెప్తాను చెప్పే. ఇక నేను గిట్లా ముందరికి అడుగు పెట్టినా అడుగు పెట్టాగానే ఈ పొలనేమో అక్కడ మళ్ళీ తెంపుతున్నావే నువ్వు అప్పుడు నువ్వేమో అక్కడ మళ్ళీ నీకు తెలియదు మళ్ళీ నువ్వు గిడిదాలు లేక చేస్తావు నువ్వు అక్కడ మళ్ళీ ఇది సరే తరలే అక్కడ మళ్ళీ తెంపుతుంది నేను ఇక్కడ మళ్ళా ఇక్కడ మళ్ళాగానే తమ్మి పంది అంటే నేను ఈ మదగాని లెక్క ఉంటుందా అనుకున్నా రాజేష్ గాని లెక్క లొట్టి కడుపు లేకుంటుందా అనుకున్నా నీకన్నా పెద్దగా ఉండదు తమ్మి ఆడి పంది 1200 ఇట్లా వరుసగా అవన్నీ ఒక్కొక్క పందికి 12 విలలు ఉండే తమ్ముడా 12 విలలు మరి ఆడి పందుల జోలికి పోవద్దు కదా ఉన్న కాడ పొడిచి చంపితే అయ్యో పీక తింటాయి కొమరక్కని వీక్క తింటాయా ఏంటి మమ్మీ ఎవడీడు ఒకటే పంది ఉందాడా పందులు అని చెప్పి ఏ పనికి మారిందానా ఏంది ఒక్క పందే అన్న దానికి తెలియదురా అది పరసల వద్ద పిల్ల దాని పానం బాగలేక ఒక పందిని చూసి ఒక్కలిచ్చుకుంటూ రుక్కింది ఆ 12 విల్లలకు పాలు ఇస్తున్నాయి నేను ఊకుంటానా తుప్పున్నారాయణ చేనుకు వచ్చే పందులా మీరు అంట తోక మీద దొక్కిన అమ్మ బాబాయ్ తొక్క అంగనే పంది కీ అన్నదిరా నీ లెక్కనే మనమే పందలం అంటే మాకు పెంచిన పంది ఇది ఎక్కడ పంది అనుకుని అవి భయపడకూడదు అవి అదే ఇది ఎక్కడి నుండి వచ్చింది గ్రహాంతరవాసి అమ్మో ఇది మమ్మల్ని చూసింది ఇది ఏదో బీస్క తింటుందో ఊళ్ళోనే జనాన్ని మొత్తం పీల్చి పిప్పింది చేసి పీక్క తింటాను అమ్మో ఇది మమ్మల్ని బీస్క తింటది ఈ పిల్లల పాలు కూడా ఇయనియది ఈ పాలు ఇదే తాగుతుంది ఉర్రికే వదలబడ్డది హరికథ చెప్తున్నాడు మగ ఆయన హరికథ చెప్తున్నాడు అమ్మ టేజ్ ఎక్కిండు నా గురించి ఇయల్లా ఆ బిడ్డలు ఏమనుకున్నాయంటే కొమరక్క చేతిలో పడితే కోసి ఊరు కుప్పలేస్తదంట అని పిత్తుకొని ఇరికినేరా మండుతున్నట్టుంది మా అమ్మమ్మ కూడా అత్తే చెప్పింది అవ్వ పరుపులాడ బిడ్డ వెన్నెల కొడుకు కుచ్చులాడా అని నువ్వు కూడా అత్తనే చెప్తాను ముచ్చట అది పందులు నిన్ను చూసి పిత్తలబడ్డాయి వగల మగవాడు అంట దొంగల వాటికి ఏడ్చిండంట నువ్వు గుండె ధైర్యం గలదాని కాబట్టి ఆ పందులకు చూసి భయపడకుండా వచ్చినవక్క ఇంకో ఆడిది అయితే లంగలాన్నే ఏర్కును ఏరుకొని సచ్చు తమ్ముడా బతికిన అట్లా ఆడుతుంటే సచ్చు అవునక్క మగోని గోషిల్లుంటూ ఆడదాని సింగుళ్ళు ఉంటావక్క నువ్వు మంచిగానే నిమ్మలంగా వచ్చినావు అక్క ఏం చేస్తారు అక్కడ సురేషా మంచి టైంకి వచ్చిన తమ్ముడా నీకో ముచ్చట చెప్పాలి తుప్పున్నారాయణ కండిషన్లో ఏం జరిగింది కొమరక్క ఏం చేసింది కొమరక్క ఎంత ధైర్యంగా ఉండదు ఇవాళ నీకు కూడా తెలవాలి ఎందుకంటే ఉడితే అలా ఊర్లే ఊతువు నువ్వు ఊత అంటే అందరికి ఊత అవుతావు అవునక్క చెప్పాలి సురేష నువ్వు కొంచెం ముందరికి రావాలి నీకు ముచ్చట చెప్పాలి తమ్ముడా చెప్పాలి కదా సురేష్ చెప్పాలి చెప్పాలక్క వీడు నైట్ టైం అనుకున్నా డే టైం కూడా తేడా తుప్పున్నారాయణ మక్కచేనుడు కదా తమ్ముడా ఇస్కోలు పక్కన రోడ్ పోటీ భూమి రోడ్ పొట్టే ఉన్నది గునుగు తెంపుతున్నాం గునుగు తెంపంగానే పెద్ద పంది తమ్ముడా అమ్మ బాబాయ్ ఎల్లుగాని కన్నా పెద్దగా ఉండదు అన్నది ఆ పంది అనగానే ఈ పిల్ల భయపడి అక్కడ మళ్ళింది నేనన్నా నువ్వు ఇక్కడ చూడకి అక్కడ మళ్ళా అన్నా మళ్ళా అనగానే నేను ఊకుంటానా ధైర్యం కదా దాని కాదు పిజ్జా 10 నీకు తెలియదే బిత్తిరిదానా పిస చేస్తావు మొత్తం వీడికెళ్ళి ఆడదాకా 12 పందులు వండుకుని 12 పందులు ఒక్కొక్క పంది 12 విల్లలు తీసింది నేను ఊకుంటానా ధైర్యంగా ఆడదా అని కాళ్ళు తీసి కొత్త కాడాలు కొత్త పడగొలుచులు నీ ఇయ్యాలని అవసరాన్ని అందగాడు 2 తులాల మెట్టెలు పెట్టిపోయిండు ఈ మెట్టెల తోటి దాని తోక మీద దొక్కంగానే ఊ అంటాను ఉరికిందిరా ఉరికింది తమ్ముడా ఏది కాదే నీకేం తెలుసు నేను మోహన్ సంసారం చేసిన దాన్ని ముంగలకు కుంటి పంది కనిపిస్తున్నాయా నీకు అయ్యో కుంటి పంది కాదు తమ్ముడా నాకు పందులు కావే గూటం బాబాయ్ గునుగు కావాలంటే గన్ను ఉంటుంది పో బాబాయ్ తెంపుకోవచ్చు అని చెప్పినా నువ్వు ఆయన చూసి పంది అనుకొని అది చేస్తున్నావు అయ్యా గూటం గోపాల చూడండి వచ్చి పందులు కనిపించినాయి పులులు కనిపించినాయి బాగా కషక్కలు కనిపించినాయి గప్పాలు కొడుతున్నావు మనిషికి పందికి తేడా తెలియదా అనే నువ్వు ఆగమైతివి నన్ను ఆగం చేతివి 1200 కాలు బాగా దాపుకొని 12 విల్లలు పుడితే అయ్యో నా కొడుక నువ్వు పడ్డప్పుడు మూతులు గాడికి తోక ఇట్లా దొక్కొచ్చింది అక్క అంటారు గొప్పలు చెప్తాను
సిగ్గుండాలి. ముసల్తారానికి వచ్చిన గింతనే జ్ఞానం లేదా నీకు? ఇజ్జత్ పోతాడు ఎవడని చూస్తే మీ అక్క గిట్లాడదని అంటారు. ఓ ఏలయ్య పందుల గురించి పక్కకు పెట్టు. ఊర్లో ఆమె విత్తితే మగోళ్ళందరూ ఊర్లు పెట్టి పారిపోతారంట. ఇంకో విషయం ఏం చెప్పనా? అయ్యో మంచి మంచి మొగలను సంకలు వేసుకొని వస్తే పక్కన వెతుకొని బర్రు నొరికిరని ఇదిగో తిరుక్కుంటా చెప్తుంది ఆడది. 12 మంది ఆడోళ్ళకు ఉన్నంత బలం ఉన్నది ఏంది ఒక్కదానికే. వాయమ్మో జేసీ తెచ్చుకు జరిపినా కూడా జరగని మొగోని నేను గొడ్డు బర్రె లెక్కున్నా ఒక్క తాకుడు తాకితే ఎక్కపోయి ఆడబడ్డా. నడుములే ఇరిగినాయో చేతులే ఇరిగినా అవో ఇడిగరాని చోట ఇరిగింది నాకు కానీ మంచిగా చేసినావమ్మా, మంచిగా చేసినావు. పందులను చూసి ఎల్లగొట్టి వచ్చింది ఈమె. దీనికంట్ల మనవయ్య ఇదే పుట్టాడు భయపడి కొంచెం గుడికోపలు చూడకుండా వచ్చి నేను పుల్లను చూసినా, ఎలుగులను చూసినా, ఏనుగులను చూసినా 12 పందులను ఇట్లు అంటే ఉరికినారా ఏమన్నా వెలుగా అరే రాజేష్ గారే రామ్గా నేను కాగా తేలినా అని చెప్తున్నా. వచ్చిట ఇరగంగా దీనికంట్ల కామ. నువ్వు కూడా అబద్ధాలు ఆడతావా? నువ్వేదో చూడడానికి పెద్ద మనిషిలా కనబెడతావు. నువ్వు అనుకున్నాను పందులు చంపుతా, ఏనుగులు చంపుతా, ఎలకలు చంపుతా అంటే ఇవన్నీ అబద్ధాలా? ఏమంటున్నావు? ఓ గుడ్డంగా పలన్నా అయ్యా ఏమైందిరా అట్లా తిరుగుతున్నావు? పుణకం వచ్చినట్టు ఏమైంది? నీకు అందిసేను ఉన్నదిగా? ఉన్నది. నీకు అందిసేను అన్నట అడవి పందులు పెద్ద అడవి పందులు 12 మంది పిల్లలు 12 పిల్లలు ఇచ్చి 6కి కాళ్ళు తప్పుకున్నారు. ఎవరు చెప్పింది? కుమరమ్మ మంచిగా అయిందా? కొల్లమ్మ మంచిగా అయిందా అంటానే అంటున్నాడు. నన్ను భయం పెట్టని ఎందుకు భయం కాదెల్లయ్యా. మరి ఏందయ్యా పరాజకం కాకపోతే పసిపిల్లగాడా ఆయన పెళ్ళమ్ముంటున్నా చేళ్ళకి వచ్చిన ఆడదాన్ని మనకు కొంచెం మంచిగా దొడ్డి కూర్చున్నాడు కానీ అట్లా పందిరా ఖర్చు పూలు పెట్టడా ఎక్కిరిస్తున్నావా నువ్వు? నన్ను ఎందుకు భయపెట్టినావు? ఎందుకు భయపట్టించిన? ఎందుకు భయపెట్టించు? భయపట్టియాలనే భయపట్టించిన భయపెట్టించుకొని సాత కాదు కానీ మగ ఆయన మంది ఆడోళ్ళను భయపట్టిస్తాడు. పిల్లని భయపట్టించుకుంటున్నా. నా పిల్ల వంట చేస్తలేదా, తినబెడతలేదా, ఏం చేస్తలేదా ఆమె? అవును అంటే నా మీద మర్చిపోతా. మొన్న తెల్లారజామున పోతే ఆ తెలుగు వాళ్ళ ఇళ్ళకి అటగేలు పడిపోతుంటే ఈయన దాన్ని ఐటీలు ఉతికి ఆరేసి మండుతున్నట్టుంది. పోదు మళ్ళీ నాడు నేను కూలీలో వెళ్తామంట అని పోతే వంగవాడి డయర్ కట్ట డయరు 70 తూట్లు పడ్డది. నీ బరీరు కూడా వేసుకోలేడు. ఆ డయర్ వేసుకొని దేకుతున్నాడు ఇట్ట. మరి నువ్వు ఆయన చేసే పని చూడాలి కానీ పొక్కలు పడి అట్లా కాదయ్యా. గవన్నీ చూడలేక ఇంట్లోకి వస్తుందా ఈమె? గవన్నీ చూడడానికి వస్తామా ఇంట్లో? కాదయ్యా. అవునమ్మా ఆల్మోడ్ అన్నప్పుడు మస్తు ఉంటాయి కదా. తొర్రలు చూడనీకే బొర్రెలు చూడనీకి వస్తామా ఇంట్లో? మస్తు ఉన్నప్పుడు నీ పెళ్ళాన్ని భయపెట్టుకోవాలి. ఇవాళ నీవు నిజంగానే తుప్పుడున్నారాయన కందిసేన్ల పంది కాదు నువ్వే ఉండవని తెలిస్తే ఆయనే పండబెట్టి తొక్కుతుంటి చాలు. డాక్టర్ అడిగి ఇరిగిపోయింది దేకుతున్నాడు రాడ్డు పెట్టుకొని నాకు చెప్పుతున్నాడు. ఏం డేకినా సంసారం చేస్తున్నాం కదా, మనకు అది కూడా గతలేదు కదా. చేసుకుంటే చేసుకోపో సాల్ చేయి ఎవరు నడుస్తో చూస్తా. సాల్ చేయకపోతే నీ తాను వచ్చి ఏమి జొన్నదంట కురేసి చంపుతా, కందిదంట కురేసి చంపుతా, నన్ను భయపెట్టిస్తావురా? మొగడు కూడా నన్ను భయపెట్టారా? నాకెంత మసి అంటుండే, ఎంత తలుచుకుంటే చీర కాళ్ళ వాడి చీర ఊచిపోయింది. నా జీవితం రుచిపోలేదురా చీర. నా యారాళ్ళు నా మీద పట్టుబడితే కూడా నా చీర రుచిపోలేదురా. నువ్వు భయపడడానికి నా చీర ఊచిపోయి నా లంగా కనబడ్డరా దానికి. 60 తూట్లు పడ్డ లంగా కనబడ్డరా దానికి. 60 దాని తల్లిగారు చెప్పదురా 60 తూట్లు పడ్డాయి కొబ్బరిక లంగా ఎందుకు చీర కట్టుకున్నదంట. ఎందుకు వస్తున్నావంటే ఏమయ్యా? నడు ఇడికెళ్ళాడు. నేను నడుస్తా, సాయంత్రం ఎవరు నడుస్తా చూపిస్తాను. చూపిస్తాను ఓయ్యా. నా నడక, నా చీర, నా గంధం, నా బొట్టు నేను ఇట్లే పోతుంటే ఆహా పార్వతీదేవి నడిచి వస్తున్నది బతుకమ్మని పట్టుకొని అంటారు. ఎవరు రాయుడు కులాసంగాడు ఇట నూకుతుంటావు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్.
నీవు నడుస్తావు నేను నడుస్తా పో. ఇగో నీ అందం నువ్వు చెప్పుకుంటే గొప్ప కాదు, ఊరందరూ చెప్పాలి. భలే ఉన్నది నీ అందం, సిరిపోయిన అందం, సిరిపోయిన అందం. వెనకటికి వరవర నరసింహ రావే నేను 16 ఏళ్ళు పడ్డప్పుడే ఎవరయ్యా గొల్లల పిల్ల కొమరమ్మ ఏమందం అయ్యా, నేను వయసు మీద ఉంటే నేను చేసుకుంది కదయ్యా అన్నాడు. అబ్బా అబ్బా నువ్వా నడువు. సరే చూపిస్తా సాయంత్రం నీ పని ఏం ఏందో. చూపిస్తావు? నీ కొమరక్క గగుటం గోపాలకు భయపడుతుందంట. నేను భయపడతానారా? ఇది తెలియదా బిడ్డ? ఓ పిల్లగా, ఓ ఎర్రాడా, ఇది తెలియదారా? కొమరక్క ఏంది, కొమరక్క మాట ఏంది, కొమరక్క ఆట ఏంది, కొమరక్క పాట ఏంది, బతుకమ్మ ఆడతా పాడతా దుమ్ము దులుపుతా ఆ గౌరమ్మ తల్లిని ఏ రోగం రావద్దు, పంటలు బాగా వండాలి, రైతులు సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ ఏ రోగాలు నొప్పులు లేకుండా మంచి ఆరోగ్యంతో ఉండాలంటాను కోరుకొని చిల్లర ఇడిచిపెడతా. గౌరమ్మ రండి బిడ్డ రండి, ఎత్తుకొని రాయి ఎత్తుకొని.